ప్రభునేసు నామములో వందనములు. శుభోదయం. ఈ ఉదయకాశములో యేసయ్య మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, మత్తయి సువార్త 13వ అధ్యాయములో 18వ వచనం నుండి 23 వచనాలలో విత్తువాని గూర్చిన ఉపమాన భావమును దేవుడు వివరిస్తున్నాడు. రండి ధ్యానించుకుందాం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింసైనను కలుగని అభ్యంతరపడును. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు. అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. ప్రియ దేవునిక బిడలారా, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు వారు ఉపమానముగా చెప్పినటువంటి విత్తువాని భావము చెప్పడం మనం చూస్తున్నాం. ఇక్కడ దాదాపు 4 భాగాలుగా మనము చూడగలము. విత్తనాలు అనేది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము మనము దేవుని సన్నిధిలో ధ్యానించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే, దేవుని రాజ్యం గూర్చిన వాక్యం వినుటటువంటి వ్యక్తులు అది గ్రహించక సతమతమవుతున్నప్పుడు దుష్టుడు వచ్చి దాని హృదయంలో నుంచి విన్న మాటలు కూడా ఎత్తుకొని పోతున్నాడు. చాలాసార్లు మనుషులు యేసయ్య గురించి విన్నప్పుడు చాలా బాగుంది, మేము నమ్మితే మంచిది, ఆ దేవుని నమ్ముకుంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నారు. ఇంతలోనే ఎవరో దుష్టుడు వచ్చి మన మతాలు లేవా, మన దేవుళ్ళు లేరా, మన భక్తి లేదా, ఇవన్నీ విడిచిపెట్టి అందులోనికి వెళ్ళిపోతారా, వదిలేయండి, అది మీరు వినకండి అని చెప్పడంతోనే అంతవరకు దేవుని పట్ల విశ్వాసం కలిగి నమ్ముతామనుకున్నటువంటి బిడ్డలు తప్పిపోతున్నారు. ఇదే త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు పక్షులు ఎత్తుకుని వెళ్ళిపోతుంది అని యేసయ్య చెప్పారు కదా. ఎవరో దుష్టుడు వచ్చి లేనిపోని మాటలు చెప్పినప్పుడు విశ్వాసముతో ఆ వాక్యమును బట్టి జీవించాలనుకున్న వారు పోగొట్టుకుంటున్నారు. వారు అది గ్రహించకుండా విడిచిపెడుతున్నారు. దాని ద్వారా వారి జీవితంలో అనేకమైన నష్టాలు వాటిల్లుతుంది. సాతానుడు ఎప్పుడు కూడా, దుష్టుడు ఎప్పుడు కూడాను కుటుంబాలను నష్టము చేయాలని, వ్యక్తుల జీవితాలను నాశనం చేయాలని అనుకుంటాడు. కానీ దేవుడు తన మాట మీద విశ్వాసం ఉంచిన వారు కదల్చబడక స్థిరంగా ఉండాలి, మంచిగా ఫలించాలి, తనకు మహిమ తేవాలని కోరుకుంటున్నాడు. మొదటి నేల అది రాతి త్రోవ. రెండో నేల గురించి మనం చూసినప్పుడు అది రాతి నేల అని చెప్పబడుతుంది. రాతి నేలలో ఇత్తబడినటువంటి దేవుని యొక్క వాక్యము ఆ మనుషులు వెంటనే విని సంతోషంగా దాన్ని అంగీకరిస్తారు. కానీ కిందకి రాయి ఉంది కదా, పైన కొంచెం మన్ను ఉంది, మొలిచింది. ఈ మొలిచినటువంటి మొక్క దాని వేరు లేనందున అది లోపలికి వెళ్ళాలనుకుంటుంది. ఇటువైపు సూర్యుడు ఉదయించిన వెంటనే అది లోపలికి వేరు లేనందున మాడిపోయి అది చచ్చిపోతుంది. ఈ వ్యక్తులు ఎవరు అంటే, దేవుని మాట
శ్రద్ధగా వింటారు, మొలుస్తారు. దేవుళ్ళో జీవిస్తాను, చాలా మంచిది, దేవుడి మాటలు వింటే మంచిది, దేవునికి ప్రార్థన చేస్తే మంచిది అంటారు. ఇంతలోనే దేవుని వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలిగిందనుకోండి, అభ్యంతరపడిపోతారు. నువ్వు అందులోనికి వెళ్ళిపోతున్నావు, నీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి. నువ్వు అందులోనికి వెళ్ళిపోతున్నావు, నీకు బహిష్కరిస్తారు. నువ్వు అందులోనికి వెళ్ళిపోతున్నావు, నీకు ఎవరు కూడా మాట్లాడు, సహకరించరు అని ప్రభువులోనికి వచ్చినందుకు ఆ వ్యక్తికి లోకరీత్యా శ్రమలు హింసలు కలిగినప్పుడు అభ్యంతరపడిపోతారు. ఆయన మాడిపోతుంది, లేదండి మళ్ళీ నేను చర్చికి రాలేను, నేను కష్టమని నేను రావడం అని మెల్లిగా వారు దూరం అయిపోతున్నారు. దైవ సన్నిధికే వారు దూరం అయిపోతున్నారు. చాలా దారుణమైన విషయం అది. వేరు అనేది విశ్వాసం. నీ విశ్వాసానికి కింద రాయి అడ్డుగా ఉంది. అభ్యంతరాలు, అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ఎవరో ఒకరు అభ్యంతరంగా రాయిగా అందులో ఎందుకు అని నీ విశ్వాసానికి వారు ఒక విధంగా కఠినాత్వాన్ని చూపించినప్పుడు ఆ వ్యక్తి వెనక్కి దిగజారిపోతున్నాడు. ఆత్మీయంతగా ఎదగలేకపోయి మాడిపోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది రెండో రకమైన నేల. మూడో నేలను మనం చూస్తే ముళ్ళ పొదలో విత్తబడినటువంటి వాక్యము. ఏ వ్యక్తి అయితే అనేకమైన శోధన శ్రమల్లో ఉంటాడో, అనేకమైన ఐహిక విచారంతో ఉంటాడో, దేవుని వాక్యం విన్నప్పుడు దేవుడు చాలా గొప్పోడు, నమ్ముదామని నమ్ముతాడు. ఆ ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు కూడా పెరుగుతుంది. ఆ ముళ్ళ పొదలు పడినటువంటి ఆ విత్తనాలు కూడా చెట్టుగా మొలకెత్తుతుంది. కానీ దానిపైన ఏముందంటే ముళ్ళు ఉంది కనుక అది గుచ్చుతుంది. కొద్ది రోజులు ఆ ముళ్ళు గుచ్చడంతోనే ఈ లేతగా ఎదిగిన మొక్క కుళ్ళిపోయి చచ్చిపోతుంది. ఏంటి దీని భావము అంటే, ఎవరైనా దేవునికి వాక్యం విన్న తర్వాత ఈ ముళ్ళు పొదలు అనేది ఐహిక విచారము, అప్పులు ఎక్కువ చేసేయడం, ఈ అప్పులు అన్ని కూడా గుచ్చుతుంది. అనేకమైన ఇల్లు కట్టాలని కానీ, పెళ్లి చేయాలని కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, ఇవన్నీ ఐహిక విచారము. ఎక్కడ కూర్చున్నా మనో వ్యాధికి లోనైపోవడం, అనుకున్నది ఏది జరగట్లేదు, నా జీవితం ఇలాగైపోయిందని, నా జీవితంలో చాలా నష్టపోతున్నానని చెప్పి ఆలోచిస్తూ దైవ వాక్యాన్ని పాటించడానికి వారికి వీలవ్వట్లేదు. పేరుకి ప్రార్థన చేస్తారు, పేరుకి బైబిల్ చదువుతారు, కానీ ఐహిక విచారం వారికి అణిచివేయడం బట్టి వాక్యానికి అనుకూలంగా జీవించలేకపోతున్నారు. ఈ ధనమోహము ఆ వాక్యమును అణిచివేస్తుంది. ఆర్థికమైన సమస్యలు ఆ వ్యక్తి జీవితానికి అణిచివేస్తుంది. ఏం చేద్దామన్న డబ్బులు లేవండి, ఏం చేద్దామన్న అంతమంది భేదిస్తున్నారండి, నాకెందుకో కానీ బ్రతకాలనిపించట్లేదు. ఇవన్నీ ముళ్ళు పొదల్లో ఉన్న ముళ్ళు గుచ్చినప్పుడు ఒక మనిషి పొందుకుంటున్నటువంటి అనుభూతులు ఇవి. నా ప్రభు అందుకే కొన్ని విత్తనాలు వెళ్ళి ముళ్ళ పొదల్లో పడింది. ఆ ముళ్ళ పొదలు దానిని గుచ్చి అణిచివేసింది. అవును నా సహోదరి సహోదరుడా, చివరి నేల ఏదంటే రాళ్ళు రప్పలు ఏరుకొని ముళ్ళు డొంకలుంటే తీసివేసి బాగా దుక్కి దున్ని చాలా చక్కగా సేద్యపరిచిన మంచి నేల. ఆ మంచి నేలలో రాళ్ళు లేదు, ఆ మంచి నేలలో గట్టితనము లేదు, ఆ మంచి నేలలో ముళ్ళు పొదలు లేవు, మెత్తని నేల. అవును, దేవుడు ఏమంటాడంటే మనిషి హృదయాలు కూడా అనేక సార్లు రాతిగా మారిపోతుంది. రాతి గుండె కఠినంగా మారిపోతుంది. కఠినంగా మారిపోయినప్పుడు దేవుని దీవెన పొందలేరు. ప్రభు అంటాడు, నీ రాతి గుండె తీసివేసి మాంసపు గుండె ఇచ్చేది, మెత్తని హృదయం ఇస్తాను. దేవుని మాటలు ఆ గుండెలో రాయబడాలి. దేవుని మాటలు వారికి అర్థం అవ్వాలి. దేవుని మాటను బట్టి వారు జీవించగలగాలి. మంచి నేలలో పడిన విత్తనాలు దేవుని వాక్యం విని గ్రహిస్తారు.
వారి యొక్క సమస్త గమనములో వారు సఫలులవుతారు. ప్రవక్త యెషయా ద్వారా దేవుడు అంటాడు, దేవుని యొక్క మాటలు వినేటటువంటి ఒక వ్యక్తి తన జీవితంలో ఆయన చిగిరించి వర్ధిల్లుతారు. నా సోదరి, నా సహోదరుడా, సాధారణంగా బాగుపడుతున్న వ్యక్తి, ఆత్మీయంగా జీవిస్తున్న వ్యక్తిని చూసినప్పుడు చాలామంది ఏమంటారంటే, ఎక్కడో కొట్టేశారు, ఎక్కడో దొరికిపోతుంది. కాదండి, తప్పు. అది తన నేల మంచిది, తన హృదయం మంచిది, దేవుని వాక్యాన్ని బట్టి ఆ వ్యక్తి జీవిస్తున్నాడు కనుక అవసరమైన ప్రతిదీ దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. కనుక ఆ వ్యక్తి దేవునికి మహిమకరంగా జీవించగలుగుతున్నాడు. ఇది మనం గ్రహించాలి. దేవుని నామానికి మహిమకరంగా జీవించే ఆధిక్యత వీడ కలిగి ఉన్నాడంటే అది దేవుని యొక్క కృప, అది దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క అత్యున్నతమైన దీవెన. నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో 4 రకాల నేల గురించి మనం చూసాం కదా. త్రోవ పడిన విత్తనాల్లా ఎవరో ఏదో చెప్తే అది విని ప్రభువులో మనం మొలకెత్తకుండా నశించిపోయే వ్యక్తులుగా ఉన్నామా? లేక దేవుని వాక్యం శ్రద్ధగా వింటున్నాం, ఎవరో ఏదో ఒకటి అనిన వెంటనే రాతి నెలలు పడిన విత్తనాలుగా మనము మాడిపోతున్నామా? ఇతరుల మాట విని మనము గనుక దైవవాక్యానికి వృధాగా ఎంచితే పక్షులు తినినటువంటి రాత్రి దారి ప్రక్కన పడిన విత్తనాలుగా మనం మారిపోతాం. వద్దు, ఇతరుల మాట వినొద్దు, దేవుని మాట విందాం. దేవుడు చెప్పింది చేసినప్పుడు మన జీవితంలో ఆశ్చర్యకార్యములు జరుగుతుంది. మనుషులు చెప్పింది విని చేసినప్పుడు అనేక మార్లు నష్టముఖలు. మన జాగ్రత్త పడదాం. రాతి నెలవలిగా మనం ఉండకు. మనం దేవుని మన శ్రద్ధగా వింటున్నాం, కానీ ఒక్క మాట ఎవరైనా అంటే విరిగిపోతున్నాం. మంచిది కాదు. ప్రభు కొరకు నిలబడదాం. మన వేరు లోతుగా ప్రాక. మూడో నేల ఏమిటంటే ముళ్ళు పొదల్లో పడిన విత్తనాలు ఎదిగింది, కానీ ఐహిక విచారము, ధనమోహము, ఈ లోక సంబంధమైన అనేక ఆలోచనలు అణిచివేస్తాం. అవన్నీ బాగుంటే మేము ప్రభులో ఎదుగుతామండి, మా కష్టాలు మీకేమి తెలుసు అంటాం. అది ముళ్ళు గుచ్చబడిన మనుషులు. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. నీ ఐహిక విచారము మానుకో. దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయి. ఆ ముళ్ళు పొదలు పడి ఉన్నంత కాలము అప్పులు వెంట అప్పులు చేస్తూ ఏమండి అనేకమైన ఈ లోకపు ధన మోహం వెంట పరిగెత్తుతూ ఉంటే ఈ లోకము ఎండమావు లాంటిది, నిన్ను దూరంగా తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్త. మంచి నేలగా మనం జీవిద్దాం. దేవుని మాటలు విన్నప్పుడు విశ్వసిద్దాం. ఆ మాట చొప్పున మనం జీవించగలిగితే ఆశీర్వదింపబడతాం. ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, ఈరోజు విత్తువాని గురించిన ఉపమానంలో ఉన్న సారాంశము మాకు మీరు నేర్పించి ఉన్నారు. మీకు వందనాలయ్యా. ఈ లోకరీత్య మనుషులుగా కానీ, చిన్న సమస్యలు వస్తే వాడిపోయే మనుషులుగా కానీ, ఐహిక విచారం వలన కుళ్ళిపోయేటటువంటి జీవితాలు కానీ మాకు వద్దయ్యా. 100 60 30 ఫలించే మంచి నేలవలి మా జీవితాలను మలచి ఫలభరితమైన నేలగా సఫలులయ్యే భాగ్యవంతులుగా మమ్మల్ని దీవించమని, ప్రతి శోధన శ్రమలు జయించి మీకు మహిమకర జీవించే భాగ్యవంతులుగా మాకు మీకు కృప చూపించమని, ఈ దినచర్య అంతటిలో తోడై ఉండి మీరు కృప చూపించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభువు మిమ్ములను దీవించునుగాక.